హాయ్ రా సత్యపండు. ఓ గాడ్ ఈస్ హియర్. రే సత్యపండు, ఎవర్రా వీళ్ళు? బాలరామాయణంలో రామలక్ష్మణులా? లవకుశలరా. ఏంటి వాళ్ళకు కూడా పూజ చేస్తారా? నేను చేస్తున్నానులే. ఏ ఒరే, నీకు తెలుసు కదా, నన్ను మా తమ్ముణ్ణి అందరూ రామలక్ష్మణులా ఉన్నారు అనేవారు. అలాగే నా కొడుకులు కూడా గొడవ పడకుండా లవకుశల్లా ఉంటారు అని. సత్యపండు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏం చెప్పంటారా, రామలక్ష్మణుల కన్నాను అని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు రామలక్ష్మణ్ లాంటి ఫైట్ మాస్టర్లై కూర్చున్నారు. అంటే మీ ఇద్దరు అబ్బాయిలకి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదా? అయ్యో, పడకపోవడమా? ఒకళ్ళతో ఒకళ్ళకి పడకపోవడం కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అసలు ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఇందాక టైటిల్ పడాలి కాబట్టి సీన్ సగంలో కట్ చేశాను. ఒక్కసారి వాళ్ళిద్దరు వర్షం చూడు. రేయ్, అది నాన్న నాకు కొనిచ్చిన బండిరా, నువ్వే వాడుతున్నావురా? నా బండిరా అది. బండి నీదైనా పోయినసారి నేను కొట్టించిన పెట్రోల్లో ఇంకా లీటర్ మిగిలే ఉంది. అది అయ్యేంత వరకు బండి నాది. సమస్య లేదు, నా బండి అది. అమ్మని వాళ్ళ ఫైట్ చూసి ఆస్తగదాలనుకున్నా, బోడి బైక్ కోసమా? ఏంటి దీనికే? ఒకసారి ఇచ్చి చూడు. ఏ అసలు నాకేం అర్థం కాలేదు. అక్కడ ఏం జరిగిందని వాడు వీడిని కొట్టాడు? ఇదే క్వశ్చన్ నేను వాడిని అడిగాను. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? నాన్న, మీ ముందు ఒక దోమ తిరుగుతుంటే మీరేం చేస్తారు? కొట్టి చంపేస్తా. నాకు కూడా వరకు దోమలానే నలిపేస్తా. అర్థమైంది కదరా? వాళ్ళు ఒకసారి కొట్టుకోవాలని డిసైడ్ అయితే చాలు, చిన్న రీజన్ అయినా సరిపోతుంది. అసలు ఏ రీజన్ లేకపోయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతారు. అంతేకాదు, నానా నన్ను బస్ స్టాప్ దాకా డ్రాప్ చేయరా, అరగంటలో బస్సు ఉంది. పద నాన్న. ఆ. ఆ? కీస్ పద నాన్న వెళ్దాం. ఆ. నాన్న చూడు నాన్న, ఆ బైక్ మీరు నా కోసం కొనిస్తే కీస్ ఎప్పుడు వాడే తీసుకుంటున్నాడు. రే, నాన్న ఆ బండి నీకోసం కొనిచ్చుండొచ్చు, కానీ నాన్న పిలిచింది మాత్రం నన్నే. అబచ్చా, నాన్నేమి నీ పేరు పెట్టి పిలవలేదు, నిన్నే పిలిచాడు అనుకోవడానికి. కరెక్టే, కానీ నాన్న ప్రేమగా నాన్న నన్ను బస్ స్టాప్ దాకా డ్రాప్ చేయి అని అడిగాడు. అంత ప్రేమగా పిలిచాడంటే ఆబ్వియస్లీ నన్నే అయి ఉంటుంది. నాన్న, నువ్వు వాడిని పిలిచావా నన్ను పిలిచావా? చెప్పు నాన్న. నేను మామూలుగానే నాన్న అని పిలిచానురా. అయినా నిన్ను ప్రేమగా నాన్న అని మన నాన్నే కాదు, రేపు నీకు పుట్టబోయే పిల్లలు కూడా పిలవరు నాన్న. రేయ్, నాన్నని నేను నాన్న అని ప్రేమగా పిలుస్తాను, దానికి రిటర్న్లో నాన్న నన్ను నాన్న అని ప్రేమగా పిలుస్తాడు. అయినదంతా నీకు అర్థం కాదని వేస్ట్ గడివి. ఏం మాట్లాడుతున్నావు? నీకేం అర్థం అవుతుందా? నీకు అర్థం కాదనే చెప్తున్నా. నీకెందుకు అయినా ఇదంతా అసలు జరిగింది నీ ఇవన్నీ? వల్లే. ఇంకొకసారి నా బైక్ తీసుకుంటావంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. నీ పని చెప్తాను. అయినా ఇదంతా నీ వల్లే. నాన్న, మొత్తం నీ వల్లే. అయినా నా బైక్ తీసుకుంటాను చెప్పండి నీకు. రే, తోడబుట్టిన వాళ్ళన్నాక కొట్టుకోవడం సహజం రా, అంతెందుకు? మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే. పైగా నాన్న నన్నే ఎక్కువ ఇష్టపడాలి, లేదు నన్నే ఎక్కువ ఇష్టపడాలి అని కొట్టుకునే పిల్లలు దొరకడం నీ అదృష్టం రా. దాన్ని నువ్వు తెలివిగా వాడుకోవాలి. అవునవును, కానీ రే, శివగాడు అక్కడ నీకు తెలియకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి టాప్ కొట్టాలని చూస్తున్నాడు. ఏ ఊరుకోడాడి, వాడికంత సీన్ లేదు. మరి అదే, నువ్వు అలా అనుకుంటావనే ఆడు టాప్ కొట్టి నిన్ను నా దగ్గర ఎదవం చేయాలని చూస్తున్నాడు. అర్థమైందా? అర్థమైంది. నువ్వు సూపర్ రా. అలా చెప్తే పోటాపోటీగా చదివి చివరికి ఇద్దరు ఫస్ట్ వస్తారనేగా. ఎక్కడుంది డాడీ? నా హాల్ టికెట్ కనిపించట్లేదు, చూసావు ఎక్కడైనా? నేను చూడలేదురా. రే శివ, కొంపతీస్ కావాలని నువ్వేంది ఇలాగా? ఎరా శివ,
నువ్వేమైనా చూసావా? నాకేం తెలీదు. అయినా వాడైనా హాల్ టికెట్ తీసేయడం నా డౌట్. రే ఆగు, నెల క్రితం నాన్న నీ దగ్గరికి వచ్చి నా గురించి ఏమని చెప్పాడా? నువ్వు సీక్రెట్గా చదివి టాప్ కొడదామన్న నీ ప్లాన్ని బయట పెట్టేశాడు. సేమ్ థింగ్, నీ గురించి నాన్న నాకు కూడా అలానే చెప్పారు. ఓ, వీటన్నిటికీ సూత్రధారి మన నాన్న. అలా చేస్తే ఇద్దరు పోటాపోటీగా చదువుతారు అనుకున్నాను. కానీ ఒకళ్ళ హాల్ టికెట్లు ఒకళ్ళు చించేసుకుని ఫెయిల్ అవుతారు అనుకోలేదు. అన్నిటికంటే కామెడీ ఏంటంటే ఈసారి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాకుండా ఇద్దరు కలిసి నా మీద పడ్డారు. అయ్యో, ఇప్పుడన్నా ఇద్దరిని కూర్చోబెట్టి సర్ది చెప్పలేకపోయావా? ఆ దూల కూడా తీరింది. అరే నాన్న, మనుషులు మంచోడ్రా. మనిషి అంటేనే మంచోడు. కరెక్టే డాడీ. రే, నాన్న చెప్పింది మనుషుల గురించి, నీ గురించి కాదు. ఎక్కువ ఫీల్ అవ్వకు. రే ఏంట్రా నువ్వు మధ్యలో? ఏంట్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా మధ్యలో నీ బాధ ఏంటి అసలు? అసలు నీ బాధ ఏంట్రా? రేయ్ రేయ్ ఆపండ్రా. ఈ జన్మకే ఆడు నీకు అన్నయ్యరా. అమ్మయ్యా, కనీసం వచ్చే జన్మకైనా శనొదిలినట్టే. రే, ఎక్కువ మాట్లాడుతున్నావు, దౌడ సైడ్ అయిపోద్ది చెప్తున్నాను. అవును అవును మాట్లాడతా. అయితే ఏంటి ఏంటి ఏం బిక్తో చెప్పు. మామూలుగా ఉండదు. రేయ్ 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 ఆపండ్రా. అయినా మీకు నేనేమిచ్చానురా? ఆస్తులు ఇచ్చానా? ఇంకేమైనా ఇచ్చానా? ఏమి ఇవ్వకపోయినా పర్లేదు నాన్న, వాడిని ఎందుకు ఇచ్చావు? రే ఎప్పటి నుంచి చూస్తున్నాను, బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, మర్యాదగా మాట్లాడలేదంటే పగిలిపోతుంది. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? రే ఏంట్రా నువ్వు నా రేయ్, తీపి రేయ్, తెప్పించుకున్నా. ఆపరా. పగిలిపోతే నీకంటే చెప్తున్నా నా ఎక్కువ చేతులు ఇవాళ. ఎంత రేలంగ మావేలా ఎప్పుడూ నవ్వుతూ ఉందామనుకున్నా వాళ్ళు చేసే పనులకి కోపం వచ్చేస్తుందిరా. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఇక చేసేదేముంది, ఇద్దరికి పెళ్ళిళ్ళయి దూరం దూరంగా ఉంటే నేనైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ అప్పుడే వాళ్ళ లవ్ మ్యాటర్ తెలిసింది. డాడీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆ? నాన్న, కట్నం లేకుండా చేసుకున్న లవ్ మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హ, మా అబ్బాయిలు బంగారాలు, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు క్యూ కడతారు అనుకునే ఫాదర్స్ ఉంటాయిరా ఒపీనియన్స్, ఆప్షన్స్. మీలాంటి ఎదవల్ల కన్నందుకు ఎదురు కట్నం ఇచ్చైనా పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటాను. ఓకే. ఆపు డాడీ నీ ఎకసకాలు. ఆ? యాక్చువల్గా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టమంట. ఆన్లైన్లోనే పరిచయం. మీకు కూడా నచ్చిందంటే ఫ్లైట్ టికెట్ వేసి ఇండియాకి పిలిపిస్తాను. ఇంతకీ ఎవరా దురదృష్టవంతరాలు? అమ్మాయి లక్షణంగా ఉంది కదరా, తనకేం పోయే కాలం, నిన్ను ప్రేమించింది. బా ఊరుకో డాడీ. డాడీ పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయాలి డాడీ. ఏంట్రా గ్రాండ్ గా ప్లాన్ చేసేది? నేను లవ్ చేసిన అమ్మాయి ఫోటో చూపించి నువ్వు లవ్ చేసానని చెప్తావేంటి? ఓహో అర్థమైందిరా, నైస్. నేను ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాను తెలిసే కదా నువ్వు కూడా మాటలు కలిపి ముగ్గులు దింపింది. ఏంట్రా ముగ్గులో దింపడం? ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను లవ్ చేసిన అమ్మాయిరా. చల్ ఊరుకరా. రైట్ చెప్తున్నా. బైక్ విషయంలో ఇలా చేస్తావు, ల్యాప్టాప్ లో ఇలా చేస్తావు, చివరికి అమ్మాయి ఎలా కూడా ఇంతనా? కనపడుతున్నారా నీకు? ఆయన సిగ్గుండాలి. ఆపండి. అవును రే, ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇద్దరు అన్నదమ్ముల సంగతి తెలుసా? ఆహా. అర్థమైంది. ఆ అమ్మాయి మీ ఇద్దరికి స్కెచ్ చేసిందిరా. ఈ మధ్య ఇలాంటి స్కామ్స్ కామన్ అయిపోయారా? లేకపోతే మీ మొహాలకి లవ్వేంటి? అంటే నేను తనకి గిఫ్ట్ ఇచ్చిన ఐఫోను, అంటే నేను తనకు పంపిన ప్లాటినం రింగు, అంటే వాటన్నిటికీ డబ్బులు. అమ్మో అమ్మో, ఇలాగే నా డబ్బులన్నీ నాశనం చేసేస్తున్నారు కదరా, ఈ ఎదవల్లారా. సరిపోయింది. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు చేసేసి ఇద్దరిని సాధ్యమైనంత దూరంలో పెట్టడమేరా నా లక్ష్యం. మరదే, ఇద్దరిని కలపాలంటే దూరం దూరం ఉంచడం కదరా,
దగ్గరయ్యేలా ఏం చేయాలో ఆలోచించాలి. అంటే ఏం లేదురా, ఇద్దరు కలిసి చేసే పని ఇచ్చామనుకో చచ్చినట్టు కలిసి చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా కలిసిపోతారు. చిన్నప్పటి నుంచి కల ఉంది, ఇప్పుడు ఎలా కలుస్తారా? అంతా నీ చేతుల్లోనే ఉందిరా. ఆ, ఈ హోటల్ బిజినెస్ మొత్తం కూడా వాళ్ళ చేతిలో పెట్టి చూడు, అప్పుడు చూడు ఏమవుతుందో. 3 days later. రే, నువ్వు ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయ్యేటట్టుందిరా. నిన్న నా కొడుకులిద్దరిని కూర్చోపెట్టి మాట్లాడి హోటల్ అప్ చెప్పాను రా. అసలు ఏంట్రా ఇది పుట్టడితో కొట్టుకుని చేస్తున్నారు? ఏం బొక్కల హోటల్ రా ఇది? బొక్కలో ఉంది హోటల్ ఇలా. అసలు ఇలాంటి విధాలు పళ్ళ పెట్టిన ఆవేదన ఉండాలి ఫస్ట్. చెత్త నా కొడుకు. బొక్కలా ఉందా? రే, ఆయన ఆర్డర్ చెప్పింది నాకు, ఇస్తే నేను ఇవ్వాలి. రేయ్, ఎవడు నా మధ్యలో సర్వ్ ఏంట్రా ఇది? వీళ్ళిద్దరు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? ఎందుకని అడుగుతావేరా? పళ్ళు ఉడకొట్టుకోవడానికి ఏ రాయితేనేంటి? థ్యాంక్స్ రా. ఇంట్లో ఉన్న పెంటను తీసుకొచ్చి వీధిలో వేసావు. థ్యాంక్స్.